మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ జూలై నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మరి సంవత్సరంలో రెండవ భాగం మనకి జూలై తోటి స్టార్ట్ అనుకోవచ్చు. మరి జూలై నెల ఎలా ఉండబోతుంది కుంభరాశి వాళ్ళకి? కుంభరాశి వాళ్ళకి బాగుండబోతుంది. ఫస్ట్ హాఫ్లో చేసిన ప్రయత్నాలు దానికి తగిన రిజల్ట్ సెకండ్ హాఫ్లో రాబోతున్నాయి. వీళ్ళు షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో, ఏ గోల్స్కి ఆటంకాలు పడ్డాయో అవన్నిటికీ రిజల్ట్ రాబోతుంది. లాంగ్ టర్మ్లో కూడా ఏవైతే గోల్స్ వీళ్ళకి మిగిలిపోయిన ఉన్నాయో చాలా కాలం నుంచి, ఆ గోల్స్ అన్నిటికి కూడా రిజల్ట్ పరిణామం రాబోయే 3 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అదే ఈ 3-4 నెలల్లో రాబోతున్నాయి. గురువు 6వ ఇంట్లో ఉండడం వలన 6వ ఇల్లు శత్రునాశనం. అంటే ఆటంకాలు, శత్రువులు ఎవరు కాదు, ఆటంకాలే. ఆటంకాల నాశనం జరగడం, శత్రునాశనం జరగడం గురువు వల్ల. ఆటంకాలు ఒకసారి పక్కన తొలగిపోతే మిగిలిపోయేది ఏంటి? రిజల్ట్. మంచి మీ ప్రయత్నం మీరు చేశారండి, ఒక రాయి వచ్చి పడ్డది, మీరు ఏడుస్తున్నారు. 6 నెలల నుంచి ఆ రాయి ఉంది. ఇప్పుడు ఏంది, ఆ రాయి జరిగితే నెక్స్ట్ ఏంటి? రిజల్ట్. సో రిజల్ట్ అనేది రాబోతుంది, శుభ పరిణామం అనేది రాబోతుంది. 6 నెలలైంది, ఇంటర్వ్యూ లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. సో బేసికల్గా జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఈ మధ్య జాబ్ పోతే మళ్ళీ సంవత్సరం దాకా జాబ్ రావడం చాలా కష్టం, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి చాలా శుభవార్త. తర్వాత ఏ కుర్రవాడు కూడా వాడు జాబ్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక 10 నిమిషాలు, 1 గంట సేపు ప్రశాంతంగా ఉండాలి, కొంచెంసేపు టీవీ చూడాలి, హ్యాపీగా తినాలి, భార్యతో ఏ గొడవలు ఉండకూడదు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నిటికీ తగిన ప్లానింగ్ వేసుకుంటాడు. అంటే బేసిక్గా రాబోయే 6 నెలలు వీడు ఎట్లా ఆనందంగా ఉండాలి, నేను అసలు కింద మీద అయిపోవడం కాకుండా చాలా జాగ్రత్తగా, మెయిన్గా పీస్, శాంతి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆటంకాల మీద యుద్ధం చేస్తాడు. అంటే చెప్పేది ఏంటంటే, జాబ్ లేనంత వరకే కష్టాలు. జాబ్ వచ్చేస్తే మనిషి ఏం చేస్తాడు? ఫస్ట్ ప్లాన్ చేస్తాడు. ఇక్కడి నుంచి నేను హ్యాపీగా ఉండాలి, నేను ఏ టెన్షన్ తీసుకోను, ఎటువంటి టెన్షన్, ఏ రకమైన టెన్షన్ తీసుకోడు అనమాట వీడు. సో బేసికల్గా చెప్పేది ఏంటంటే, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటాడు, జాబ్ రాబోతుంది. అది కాకుండా ఈ కుంభరాశి కుజుడు 4వ ఇంట్లో ఉండడం వలన ఒక రకంగా చాలా ఫిలాసఫికల్గా ఉంటుంది. అంటే డబ్బు ఉండొచ్చు, కానీ సంతోషంగా ఎలా బతకాలి అనేది నేర్చుకోవడం ఒక ఆర్ట్. డబ్బు ఉంటేనే సరిపోదు, ఎలా బ్రతకాలి అనేది కూడా తెలియాలి కదా. దేని మీద? మన ఆరోగ్యం మీద డబ్బు పెట్టాలి. మనసు బాగాలేకపోతే ఏం చేయాలి? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలి. అంటే ఎలా బ్రతకాలి, అలా గీక్కొని బతకూడదు.
ఒక వయసు రాగానే తిరగడం మొదలెట్టాలి. ఆ తీర్థ స్థలాలు, ఆ పుణ్య స్థలాలు ఉంటాయి. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలి, రోజు ఏమి చేయాలి అనేది ఒక ప్లానింగ్ ఏర్పడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి రాబోతుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్, రిటైర్ అయిపోయిన వాళ్ళకి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది గ్యారంటీ. పెళ్లి సంబంధాలు ఇవన్నిటికీ ఇబ్బంది. అంటే ఇప్పుడు పెట్టుకోడు అది. ఇప్పుడు 3 months కాస్త బ్రేక్ తీసుకుంటున్నాడు. పెళ్లి సంబంధాలు బ్రేక్. నా జాబు, నేను, నా ఆరోగ్యం, ఈ రాబోయే 3 months ఇవన్నీ సెటిల్మెంట్ చేసుకొని తర్వాత దానికి పోతాడు. సో ఈ 3 months ఒక సైకలాజికల్ బ్రేక్ లాంటిది. తర్వాత సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన హోప్ వస్తుంది. ఆటోమేటిక్ జాబ్ వస్తే, డబ్బులు వస్తే హోప్ వస్తుంది కదా. సో డబ్బు ఉన్నవాడు పుట్టుక నుంచి కూడా కొంచెం డౌన్లో ఉంటే వాడికి కొంచెం హోప్ అనేది రావడం జరుగుతుంది కుంభరాశిలో ఉన్న వాళ్ళకి. సో ఒక హోపు, ఒక టార్గెట్, ఈ రెండు ఏర్పడతాయి. ఒక మెయిన్ క్లారిటీ ఆఫ్ థాట్, చాలా క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, చాలా క్లారిటీ ఉండాలి. నడుచుకుంటూ వెళ్తానా, ర్యాపిడోలో వెళ్తానా, ఆటోలో వెళ్తానా, కార్లో వెళ్తానా, మెట్రోలో వెళ్తానా, చాలా క్లారిటీ. రాంగ్ రూట్లో వెళ్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ప్లానింగ్ వేసి క్లారిటీతో వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్ దాకా కదా. సో మనకు ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అనేది రాబోతుంది, చాలా ఇంపార్టెంట్. తర్వాత 1-7 యాక్సిస్లో రాహు కేతు ఉన్నారు. సో రాహు కేతు యాక్సిస్ ఏం చెప్తుందంటే బేసిక్గా రీలోడ్, రీస్టార్ట్. ఇప్పుడు దాకా జరుగుతున్నవన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు కొత్తగా జీవితం మొదలైంది, మనం రీస్టార్ట్ చేయాలి. ఇప్పుడు నుంచి లైఫ్ మొత్తం తిరగరాయాలి. ఇప్పుడు దాకా ఎలాగైతే ఉన్నానో అలా ఉండను, బట్టలు మార్చేద్దాం, కొత్త బండి కొనేద్దాం, ఇల్లు కొనేద్దాం, ఈఎంఐ కట్టేద్దాం. అంటే ఒక క్లారిటీ. ఇవి ఇబ్బందులు కాదు, ఇవన్నీ సెట్ చేసి వీడు క్లారిటీలోకి వెళ్ళిపోతాడు. ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటేసారి వీడు అన్ని చేసేసుకొని అప్పుడు వీడు క్లారిటీలో వీళ్ళు వెళ్ళిపోతాడు అనమాట. వీడు ఆ రమణ మహర్షి, ఆ యోగం, ధ్యానం దాంట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అంతే కదా, మీరు బయట ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి సెటిల్ అయిపోయాయి అనుకోండి, తర్వాత మనిషి ఏం చేస్తాడు, హ్యాపీనెస్ కోరుకుంటాడు. సో బేసిక్గా అదనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డబ్బులు, ప్రతి రూపాయి లెక్క రాసుకుంటాడు, నోట్స్ మెయింటైన్ చేస్తాడు, ఆ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేస్తాడు. అది మూసేసి దానికి సైన్ పెట్టేసి స్టాంప్ కొట్టేసి పక్కన పడేస్తాడు, హ్యాపీగా నిద్రపోతాడు. అంటే బేసిక్గా లైఫ్ మొత్తానికి ప్లానింగ్ 3-4 months చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ అనేది ఇప్పుడు వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. సో చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా, చాలా గొప్పగా బాగా బతుకుతారు ఈ 3-4 నెలలు. కావాల్సినంత గట్టిగా అక్కడ మందిగా అన్ని ప్లానింగ్ చేసి అప్పుడు రెస్ట్, నిద్రపోతారు హ్యాపీగా. సో నో ఇబ్బంది, నథింగ్. రెమెడీ అవసరం లేదు, అంతా బాగుంది. కొంతమంది ఉంటారు జన్మ జాతకం బాగవదు, వాళ్ళు కుంభరాశిలో పుట్టాము అయినా మన పరిస్థితి బాగాలేదంటే వాళ్ళ కోసం గురువారం రోజు గుడి బయట అరటి పండ్లు దానం చేసేయండి. దాని మించిన రెమెడీ లేదు. వేరే వాడికి ఇవ్వడం దాన్ని మించిన రెమెడీ లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవసరం ఉన్నవాడికి ఇవ్వాలి కదా. ధనవంతుడికి, డబ్బున్నవాడికి అటుపండి ఇస్తాడు, ఏం చేసుకుంటాడు, వాడు కొనుక్కోలేడా. అవసరంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, వాడికి ఇవ్వాలి. సో చూసుకొని కొంచెం కాస్త పేదవాళ్ళకి ఇవ్వాలి. ఈ మధ్య చాలా మంది పేదవాళ్ళగా యాక్టింగ్ కూడా చేస్తున్నారు, అట్లా కాదు, సీరియస్గా ఎవరైతే పేదవాడు ఉంటాడో వాడికి ఇవ్వాలి. అది ఇక పరిహారాల విషయానికి వస్తే ఇంకేమైనా పరిహారాలు చెప్తారు గురుగారు? చెప్పొచ్చు. కుంభరాశి శనికి సంబంధించిన రాశి కాబట్టి శనికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవచ్చు జనరల్గా. ఈ 3 నెలలు కాకుండా జనరల్గా ఈ 3 నెలలకు, అదే ఈ 3 నెలలు పక్కన పెట్టేస్తే జనరల్ రెమెడీ
సాటర్డే రోజు నువ్వులతో చేసిన లడ్లు గుడి దగ్గర పనిచేయాలి. బ్లాక్ కలర్ ఐటమ్స్ డొనేట్ చేయాలి. జనరల్గా మనము తైలం కూడా నవగ్రహాల గుడిలో శనీశ్వరుడు పైన తైలం కూడా తైలాభిషేకం చేయవచ్చు. తర్వాత సాటర్డే రోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, సాటర్డే రోజు చేయాల్సింది చీకటి పడిన తర్వాత ఎవ్రీ సాటర్డే మీరు చంద్రుడిని చూడాలి. ఎవ్రీ సాటర్డే చీకటి పడిన తర్వాత చంద్రుడిని చూడాలి. ఇదో మంచి రెమెడీ. మీరు ఇది చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది ఒక రకంగా. ఎందుకంటే దాంట్లో నుంచి మనకు సూర్యుడి నుంచి ఒక రకమైన రేస్ వస్తాయి, చంద్రుడి నుంచి ఒక రకమైన రేస్ వస్తాయి. ఒక్కొక్క ఎనర్జీ మనకు డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా ఒక బల్బు నుంచి కూడా ఒక రకమైన ఎనర్జీనే వస్తుంది. సో దేర్ ఇస్ సమ్ ఎనర్జీ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ లైట్ సోర్స్లో ఏదో ఒక ఎనర్జీ ఉంటుంది. సో ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి సాటర్డే రోజు చంద్రుని కాస్త చూస్తే మీకు ఆ తగిన కావాల్సిన ఎనర్జీ అంతా వస్తుంది. ఎందుకంటే కుంభంలో చంద్రుడు డిస్టర్బ్ అయితే ఆ క్లారిటీ పోతుంది. సో క్లారిటీ తెచ్చుకోవడానికి మనం ఎప్పుడైతే చంద్రుడిని చూస్తామో మనకు క్లారిటీ, ఆ రేస్ వల్ల మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో చంద్ర దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఇది వన్ ఆఫ్ ద రేర్ రెమెడీ. మన చాలా మహాభారతం, రామాయణం దాంట్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద రేర్ రెమెడీస్ చేసుకుంటే మంచిది కుంభరాశి వాళ్ళకి. గుర్తుపెట్టుకొని ప్రతి శనివారం చీకటి పడిన తర్వాత చేయాలి. చీకటి పడిన తర్వాత చూస్తే బెటర్. అదే ఇంకా సాటర్డే రోజు ఫుల్ మూన్ వచ్చాడు అనుకోండి, సాటర్డే అండ్ ఫుల్ మూన్ అద్భుతం. అది చాలా బాగుంటుంది. చాలా కంపల్సరీ ఆ రోజైతే కంపల్సరీ చేయాలి. అదండి మంచి వన్ ఆఫ్ ద గుడ్ రెమెడీస్. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.